గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమిళ, మనిషికి ఎవరన్నా ఇలా అన్నాడుకో, గిచ్చాడుకో, నిప్పు అంటాడు. చిల్లాకుంటే చిన్న దెబ్బేసానుకో వా అంటాడు. అదే కుక్కని ఓ దెబ్బేసానుకో కుర్రో బుర్ర అంటే అరుచుకుంటూ పోతుంది. అవునా కదా? అంటే అక్కడ నిప్పనే తెలుస్తుంది. మరి మనం నిర్దాక్షిణ్యంగా చెట్లు నరికేస్తున్నాం. చెట్టు నరికేసిన చెట్టు కూడా ఉనికిపోతుంది. గొడ్డలు దెబ్బ పడగానే చెట్టు ఉనికిపోతుంది. ఆ దెబ్బకి ఆ చెట్టు ఉనికిపోవడం కాదు, అది ఊసిలాడడం కాదు, చెట్టు నిజంగానే ఉడుకుతుంది. చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది. ప్రాణం లేదు చెట్టు ఏదో చచ్చిపోయింది అంటాం. ఎండిపోయి ఎండిపోయింది అంటాం కదా. చెట్టు ఎండిపోయింది అంటాం. అది పచ్చగా ఉంటేనే అది బతుకుందంటే చచ్చిపోయింది. చెట్టు కూడా బతుకున్న చెట్టు, మంచి చెట్టు, దానికి ఒక దెబ్బ తగిలితే అది కూడా లోపల మొత్తం షేప్ పెద్ద పరిశోధన చేసి సైంటిఫిక్గా చేస్తే అది కూడా దెబ్బకి విలవిల్లాడుతుంది. ఎవరు చెప్పారు విషయాన్ని? మన భారతీయ శాస్త్రజ్ఞుడు, వృక్ష శాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్ర బోస్ మొట్టమొదట సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చూపించాడు. చెట్టు కూడా దెబ్బ తగిలితే ఆ దెబ్బకి ఉడికిపోతుంది. దాని చెట్టు యొక్క దీంట్లో ఆ స్పందన కనబడుతుంది. దాంట్లో కూడా తేడా ఉంది. ఇప్పుడు దానిలో కూడా ఒక రకమైన మన న్యూరలాజికల్ సిస్టమ్ మనకున్న నాడీ మండలంగా లేదు, గుండె లేదు, ఊపిరితిత్తులు లేవు. కానీ దానిలో కూడా ఉండే ప్రవహించే జైలం, ఫ్లోయం అనే ద్రవాలు, దాంట్లో కూడా ఉండే ఎంజైమ్స్, హార్మోన్స్, అవి దాంట్లో చెట్లు కూడా ఉంటాయి. అవి కూడా స్పందనకి ప్రతిస్పందన చూపిస్తాయి. ప్రతిస్పందన కూడా చూపిస్తాయి. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు జగదీష్. ఆయన గురించి మనం వాళ్ళు తెలుసుకుందాం. చెట్లు కూడా ఏడుస్తాయి అంటే ఏడవ కానీ, ఎందుకంటే దానికి ఏడడానికి ఏం లేదు కనుక. కానీ ఆ వాటిలో కూడా దెబ్బకి మన ఎండాకాలం చూస్తాం, ఎండలు బాగా చెట్టు అన్నీ వెళ్ళిపోతాయి, జీవం కనబడదు దానికి. ఎందుకు ఎండ ఉంటే ఏంటి, వర్షం ఉంటే ఏంటి, ఏదైతే ఏంటి. కానీ వర్షాకాలం చెట్లు చిగురుస్తాయి, చలికాలం వచ్చే చక్క పుదిపోతాయి. అంటే వాటి కూడా కంఫర్ట్. మనిషికి వెళ్తే కంఫర్ట్తో చెట్లు కూడా కంఫర్ట్ తెలుసు. అనగా వృక్షశాస్త్రం మీద పరిశోధన చేయడమే కాక మనిషిలో కూడా చైతన్యం కావాలి. ఎక్కడ ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఓ తెల్లవాడు ఎక్కువ, నల్లవాడు తక్కువ. ఆయనకి తెల్లవాళ్ళ పాలనలో ఒక ప్రొఫెసర్షిప్ వచ్చింది. ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. చేస్తే తెల్లవాడి కంటే తక్కువ జీతం లేదు. 300 400 జీతం ఇస్తే నాకు జీతం నేను తెల్లవాడిని కాదు కనుక, నల్లవాడిని కనుక నాకు అంత తక్కువ జీతం ఇస్తావు కనుక నాకు నీ జీతం వద్దు, పని చేస్తాను పొమ్మని పుచ్చుకోరా. ఏం తక్కువ? నేను నా జ్ఞానంలో, నా శక్తి సామర్థ్యాల్లో నేను నీకేం తక్కువ కాదు. ఎందుకు నేను తక్కువ చూడాలి అన్నాడు. ఆ రంగానికి ఒక్క గొప్ప సమతావాది, మానవతావాది జగదీష్ చంద్ర బోస్. ఆయన గురించి మనం తెలుసుకున్నాం. మన దేశంలో ఆధునిక కాలంలో ఉద్భవించిన గొప్ప శాస్త్రవేత్తలలో జగదీష్ చంద్ర బోస్ ఒకరు. నిస్వార్థంగా శాస్త్రీయ పరిశోధన జీవిత లక్ష్యంగా, దేశభక్తితో, ఆత్మగౌరవంతో తన పరిశోధనల ద్వారా ఉన్నత స్థానం పొందిన గొప్ప సైంటిస్టు జగదీష్ చంద్ర బోస్. ఆత్మగౌరవంతో ఇందా చెప్పుకునే జీతం గురించి, అలా దేశభక్తి బాగా ఉన్నాయిలో. జేసీ బోస్గా జగదీష్ చంద్ర బోస్ని జేసీ బోస్, ఆయన జేసీ బోస్గా, జగదీష్ చంద్ర బోస్ అంటే కొంతమందికి అర్థంగా తెలియపోవచ్చు. జేసీ బోస్ అంటే అర్థం. జేసీ బోస్గా ప్రఖ్యాతి చెందిన ఆయన 1858 నవంబర్ 30న ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి
భాగంగా ఉండేటి ఢాకా జిల్లాలోని బిక్రంపూర్ గ్రామంలో జన్మించారు. బంగ్లాదేశ్లో ఢాకా ఉంది కదా, బిక్రంపూర్లో ఉన్నారు. తండ్రి డిప్యూటీ మేజిస్ట్రేట్గా ఉండేవారు. చిన్నతనం నుండి చెట్లను అత్యంత ప్రేమతో పరిశీలించిన జోష్ కలకత్తాలో సెయింట్ జేవియర్ స్కూల్లో కాలేజీలో చదువుకుని తన ప్రొఫెసర్ ప్రోత్సాహంతో వృక్షశాస్త్రం నుండి ఫిజిక్స్కి మారాడు. ముందు వృక్షశాస్త్రం తీసుకున్నాడు తంగిటి, కానీ ఎందుకు మళ్ళీ ఫిజిక్స్కి మారాడు. అనంతరం ఇంగ్లాండ్ వెళ్ళి మెడికల్ కాలేజీలో చేరాడు. ముందు వృక్షశాస్త్రం, తర్వాత ఫిజిక్స్ చేరి మరి మెడిసిన్ వస్తుంది కనుక మెడిసిన్లో జాయిన్ అయ్యాడు. ఇంగ్లాండ్ వెళ్ళి మెడిసిన్లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ మెడిసిన్ చదువులో ఆరోగ్యం దెబ్బతింది. మరి మెడిసిన్ కొంచెం చాలా ఎక్కువ కష్టపడాలి. అంచేత తన ఆరోగ్యానికి వైద్య విద్య అనుకూలంగా కాకపోవడంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని క్రైస్ట్ చర్చ్ కాలేజీలో ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 1842లో కలకత్తా తిరిగి రాగానే ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. ఆ రోజుల్లో తెల్లవాళ్ళకి భారతీయులకి ప్రొఫెసర్ చెప్పగానే జీతం తేడా ఉండేది. జీతం ఇవ్వడంలో వివక్ష చూపి భారతీయులకు అన్ని అర్హతలున్న బ్రిటిష్ వారి కంటే భారతీయులకు 3వ వంతుకి జీతం ఇచ్చేవారు. చూడు ఎంత ఇప్పటికీ కూలి పని చేసేవాళ్ళు మగవాళ్ళు ఎక్కువ జీతం, ఆడవాళ్ళు తక్కువ పని ఇస్తారు. మగవాడికి 1000 రూపాయలు ఇస్తే ఆడదానికి 400 రూపాయలు ఇస్తారు. ఇద్దరు ఉండడానికి కష్టపడతారు. కానీ వివక్షత, లింగ వివక్షత ఇక్కడ అలాగే తెల్ల నల్ల వివక్షత. కానీ ఈయనకి ఇన్సల్ట్ మన భారతీయుని కనుక తక్కువ నేనేం తక్కువ అనుకున్నాడు. జేసీ బోస్ అత్యహంకారంపై తిరగబడి పనిచేస్తూ కూడా జీతం తీసుకోకుండా సహాయ నిరాకరణ కొనసాగించారు. నీ జీతం అసలు బోడి, నన్ను తక్కువ చూసేవాడు, నీ జీతం ఎందుకు, నీ జీతం నేను ఆ వృత్తిని నమ్ముకున్నా, నా వృత్తిని గౌరవిస్తాను, నేను ఉద్యోగం చేస్తాను నేను, కానీ నా జీతం వద్దు. కానీ నీ ఉద్యోగం చేసినా నా గౌరవాన్ని మాత్రం నేను తాకట్టు పెట్టను అన్నాడు. నీ డబ్బుల కోసం కానీ నాకు అర్హత ఉంది, పాఠ చెప్తాను, నేను ప్రొఫెసర్గానే కొనసాగుతాను, కానీ నన్ను నేను తగ్గించుకోను, నేను కించపరుచుకోను, నీ జీతం అసలు పొమ్మన్నాడు. ఆత్మాభిమానం, ఆయన ఆత్మగౌరవం, దేశభక్తికి ఒక ఉదాహరణ. 3 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం దిగొచ్చి 3 సంవత్సరాలని జీతం పుచ్చుకోకుండా ప్రొఫెసర్గా పనిచేశాడు. 3 సంవత్సరాలు అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి బ్రిటిష్ వారితో సమాన జీతం ఇచ్చేట్లు అంగీకరించింది. అది దేశభక్తి అంటే, దేశ గౌరవం. నేను భారతీయుడిని, కానీ భారతీయుడిని, నేను నీకేం తక్కువ కాదు, నేను నా శక్తి సాధన కాదు, నా విద్వత్తలు తక్కువ కాదు అని చేశాడు. సమాన ఇచ్చేది ఇది బోస్ ఘన విజయం. యూనివర్సిటీలో పాఠాలు చెప్పడంతోనే సంతృప్తి చెందక పరిశోధనకు పూనుకున్నాడు. ల్యాబొరేటరీ తన పరిశోధన పరికరాలతో రూపొందించుకున్నాడు. ఆయన ఆ రోజుల్లో ఇంత అవకాశాలు ఉండేవి కదా, ఆయనే తన ల్యాబొరేటరీ చేసుకున్నాడు. ముందుగా ఎలక్ట్రిసిటీపై పరిశోధన చెప్పాడు. ఎలక్ట్రిసిటీ ఇక్కడ గొప్పది. మనం మామూలుగా ఈ వైర్లెస్ గురించి వచ్చేగల ఎవరిపై మార్కోని అని పేరు చూస్తాం. కానీ మార్కోని కంటే ముందు జగదీష్ చంద్ర బోసు, జేసీ బోస్, ఆయన వైర్లెస్ కనిపెట్టాడు. వైర్లెస్ వైర్ లేకుండా. అంచేత ఎలక్ట్రికల్ టెలిగ్రాఫ్ సిగ్నల్స్ వైర్లు లేకుండా పంపడం మొదలుపెట్టి తన పరిశోధన బెంగాల్ గవర్నర్ ముందు మార్కోని వైర్లెస్ కనుక్కోవడం సంవత్సరం ముందు, అంటే 1859లో ప్రదర్శించారు. ఇతను మార్కోని, ఆయన మన మామూలుగా వైర్లెస్ అనగానే మార్కోని పేరు చెబుతాం. కానీ మార్కోని కంటే కూడా ముందుగానే మన భారతీయుడు మన దేశంలోనే తాను చేసి అయితే పేటెంట్ చేయాలి. ఎందుకు చేయలేదు? దేశభక్తి చెబుతుంది. 1859లో ప్రదర్శించారు. అయితే తన శాస్త్ర పరిశోధన జగదీష్ బోస్ పేటెంట్ చేయలేదు. పేటెంట్ చేస్తారు, ఇంకోటి కాపీ కొట్టకుండా తందే ఏంటంటూ అథారిటీ చూపిస్తారనమాట. దానికి కారణం శాస్త్రజ్ఞానం, శాస్త్ర పరిశోధనకు దోహదకారి కావాలన్న ఆయన విషయాలు చెప్తాం. సైన్స్ అనేది ఎవరొక్కరి సొత్తు కాదమ్మా. సైంటిస్ట్ ఎప్పుడు కూడా తన విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలి. తను అందుకే నే కనిపెట్టుకు నాదే అని ఆధిపత్యం చూస్తే మాత్రం
వాడు సైంటిస్ట్ కాదు, నిజమైన సైంటిస్ట్ కాలేడు. అంటే వాడు స్వార్థపడుతూ అవుతాడు. అందుకని ఏం చేసి చంద్రబాబు తీశారు, అందరికి తెలియాలి, సమాజపరం అయిపోవాలి. దీని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు ఎవరైనా. అవును, ఎంత ముందుకు వెళ్ళింది తర్వాత. అంచేత ఆయన వేసిన పీఠం చేయదు. దానికి కారణం శాస్త్రజ్ఞానం, శాస్త్ర పరిశోధనకు దోహదకారి కావాలన్న ఆయన విశాల దృక్పథం. అందుచేతనే తన పరిశోధనలు వేటిని పేటెంట్ చేయలేదు. ఆయన చాలాసేపు దేన్ని పేటెంట్ చేయలేదు. 1996లో మార్కోని వైర్లెస్కి పేటెంట్ పొంది పొందాడు, పేటెంట్ చేశాడు. పొందిన తర్వాత నోబెల్ బహుమతి కూడా పొందాడు. జగదీష్ ముద్రకి కావాల్సిందే యాక్చువల్ చెప్పాలంటే నోబెల్ ప్రైజ్, కానీ ఆయన పేటెంట్ చేయలేదు కనుక దానికి అర్హత లేకుండా పోయింది. మార్కోని పేటెంట్ చేశాం కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది మార్కోనికి. బోస్ మార్కోని ఇద్దరు విడివిడిగా పరిశీలన చేశారు. ఆయన చేసి ఆయనకి తెలియదు, ఈయన చేసి ఆయనకి తెలియదు. ఎలక్ట్రిసిటీ మానవులు జంతువుల్లో నుండి ప్రవహించినప్పుడు షాక్ కొట్టినట్లే ప్రాణం లేని ఖనిజాల్లో ప్రవహించిన వాటి షాక్ వస్తుందని గుర్తించాడు. ఇప్పుడు మామూలుగా మనకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాంకో ఇలా షేక్ అవుతాయి కండరాలు, కొద్ది చిన్న చిన్న షాకులు ఇస్తే ఉంటాయి కదా, అది మనకు జీవం ఉంది కనుక ఉనికింది అంటున్నాం. జీవం లేనిటువంటి పదార్థాలు కూడా కరెంటు పెడితే అవి ఉణుకుతాయి. జీవం లేని పదార్థంలో కూడా ఉణుకు వస్తుంది, షేకింగ్ వస్తుంది అని చెప్పాడు. నిజమే దానికి ఎలక్ట్రిసిటీ మానవులు జంతువుల్లో నుండి ప్రవహించినప్పుడు షాక్ కొట్టినట్లే ప్రాణం లేని ఖనిజాల్లో ప్రవహించిన వాటికి షాక్ వస్తుందని గుర్తించాడు. జింకులో నుండి కరెంటు పంపి ఆ విషయం నిరూపించాడు. జింకులో పంపించి తాను కనుగొన్న గ్రాఫ్ రాడార్ కనుగొనడానికి దోహదకారైంది. రాడార్ ఆయన ఏదైతే జడ పదార్థాల్లో కూడా షాక్ వల్ల కదలిక వస్తుంది, షేక్ అవుతుందని చెప్పి దానికి అది చూపినది రాడార్ కనుక్కోవడానికి చూడు. ఎక్కడ ఏ పరిశోధన ఎక్కడ ఆయన పేటెంట్ చేయలేదు కనుక ఇంకా ముందుకెళ్ళి ఆయన గొప్ప విశేషం ఎక్కడంటే సైన్స్ ఎవరికి సొత్తు కాదు. నువ్వు కనుక్కుందా సమాజం పెట్టు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు వాడన్నా. ఇప్పుడు మా సైన్స్ ఎప్పుడు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అంచేత ఆయన చేసింది పరిశోధన రాడార్ కనుక్కోవడానికి ఉపయోగపడింది. బోస్ తన పరిశోధనలు ఇంగ్లాండ్లో రాయల్ సొసైటీ ప్రదర్శించాడు. ఒక పక్క టీచింగ్ చేస్తూ మరోపక్క ఇంత విలువైన రీసెర్చ్ చేసిన బోస్ను ఇంగ్లాండ్లో సైంటిస్టులు ఎంతగానో కొనియాడారు. ఫిజిక్స్లో తాను సాధించిన విజయాలను బాటనీలో చెట్లపై ప్రయోగించారని చూశాడు. ఫిజిక్స్లో చూసే జల పదార్థంలో కూడా కదలిక వస్తుంది షాక్ వల్ల అని చూసి ఆయన చెట్లపై ప్రయోగం చేశాడు. అదే ప్రిన్సిపల్ తీసుకొచ్చి చెట్లపై చూపించాడు. చెట్ల యొక్క ప్రతిస్పందన కూడా ఎలా ఉంటుందో నిరూపించాడు. చెట్లు కూడా షాక్ ఇస్తే దాంట్లో కూడా వస్తుందని. చెట్లకు విషం ఎక్కిస్తే వెంటనే మార్పు చనిపోతాయి. నువ్వు విషం తీసుకెళ్ళి చెట్లు పోసి మనం ఎరువులు ఎక్కువ ఇస్తే చెట్లు చచ్చిపోతాయి. విషమే కదా ఇది, ఎరువులు విషయమే. మనం కొద్దిపాటు కొంటే చెట్లు మాకు క్రిములు వస్తున్నాయి, కొద్దిపాటు క్రిములు తెచ్చి చెట్లు కాయలు కాస్తున్నాయి. ఆ విషయం ఎక్కువ చెట్టేది వస్తుంది, ఆ క్రిములు తెచ్చేవారు చెట్టేది వస్తుంది. అది విషయం ఎక్కిసే బాటనీలో అతని పరిశోధన ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నాయి. ఆయన పరిశోధనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఏంటి అనేది, చెట్టును ఒక చోట మనం కొట్టినట్లయితే ఆయన చేసినారు, ఆ షాక్లో చెట్లు అన్ని భాగాలకు వ్యాపించి ఆ చెట్టు ఆ షాక్ వలన అలసిపోయి బొంగుతుంది. షాక్ ఇస్తే ఆ దాంట్లో షేకింగ్ వచ్చి అలసిపోయి అది బొంగిపోతుంది, వాలిపోతుంది. ఏమడు గమనించు ఆయన చేసినది ఇదంతా. ఆయన పైన ఒక ముఖ్యమైన చెట్టును ఒక చోట మనం కొట్టినట్టయితే ఆ షాక్ చెట్టులో అన్ని భాగాలు వ్యాపించి ఆ చెట్టు ఆ షాక్ వలన అలిసిపోయి వంగుతుంది. చెట్టు అన్నీ తినగా ఎదగవు. ఇక చూడు మన లతలు ఉంటాయి, అబ్బా బలి మెరికి తిరిగిందే సరజాది తీగ, ఇలాగే మళ్ళీ తీగుంటే బలి తిరిగిందే అనుకుంటాం. దానికి పెట్టడానికి చెట్టు అన్నీ తినగా ఎదగవు. చెట్లు మెల్లి తిరుగుతూ వంకరగా పెరుగుతాయి. ఎందుకంటే చెట్లలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి.
పాజిటివ్ ఎనర్జీ చేయండి. మన పాజిటివ్ ఎనర్జీ రెండు అంటాం సాధారణంగా పుస్తకంలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. దీనిలో ఒకటి చెట్టును పైకి నెట్టుతూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ చెట్టును పైకి నెట్టుతూ ఉంటే మరొకటి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆయన చూపించాడు ఎంత ఉత్తరశాస్త్రం. చెట్టులో ఉండే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ చెట్టుని పైకి ఎగిరేస్తే నెగిటివ్ ఎనర్జీ కిందకి లాగుతుంటుంది చెట్లో ఉండేది. ఈ సంఘటన వలన చెట్లు ఎదుగుదలలో వంకర టింకర్లు వస్తాయి. అందువల్ల చెట్టు ఎదుగుదలలో కానీ లేకపోతే ఒక తీగ వంకర టింకర్లు కానీ అంతా కూడా వాటి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు. అదే సైంటిస్ట్కి మామూలు మనిషికి ప్రతివాడు అలా ఆలోచించగలడు. కానీ మనం ఏం చేస్తాం, మనం తక్కువ అనుకుంటాం. కానీ మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషి ఏదైనా కనుక్కోగలడు, ఏదైనా చేయగలడు. మనం మేధస్సు పెంచుకోగలరు. ఆది మానవుడికి నేటి మానవుడికి తేడా ఏంటంటే మనం మేధస్సును ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించాలి. ఉపయోగించుకోకపోవడం, మేధస్సును ఉపయోగించకపోవడం ఆస్తిక ధోరణి. మేధస్సును ఉపయోగించడం నాస్తిక చైతన్యం. మనం అనుభవించుకోవాలి. వీటికి పద్మం సూర్యుని ప్రేమిస్తుందని మామూలుగా అంటారు. పద్మం నాకు తెలుసు కదా, పద్మం సూర్యుని ప్రేమిస్తుందని అండ్ కలవ. అందుకు సూర్యునితో పాటు వికసించి సూర్యాస్తమయం తర్వాత దాని రేకులు ముడుచుకుంటాయని సాధారణంగా అనుకుంటారు. సూర్యోదయంలో విచ్చుకుంటుంది, సూర్యాస్తమయంలో అలా ముడుచుకుపోతుంది. విచ్చుకోవడం, ముడుచుకోవడం, తర్వాత దాని రేకులు ముడుచుకుంటాయని సాధారణంగా అనుకుంటారు. కానీ పద్మం వికసించడానికి సాయంకాలం ముడుచుకోవడానికి కారణం శీతోస్థితిలో మార్పు అని బోస్ తన పరిశ్రమల ద్వారా గ్రహించారు. ఎండ ఎక్కువగా ఉంటే విచ్చుకుంటుంది, ఎండ పెరిగిపోయాక ముడిచిపోతుంది. ఉష్ణోగ్రత పెరగగానే పద్మం రేకులు వికసించి టెంపరేచర్ తగ్గగానే రేకులు ముడుచుకుంటాయని బోస్ అనిపించారు. పొద్దుతిరుగుడు పువ్వు విషయంలో కూడా ఇదే నిజం. పొద్దుతిరుగుడు ఆ ఎండకలా ఎత్తి సూర్యుడు ముందు ఇలాంటి సూర్పు ఉంటే అలా 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 వచ్చి పడవైపు పొద్దుతిరుగుడు పువ్వు. పొద్దు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం పూట ఇటు ఉంటుంది, సాయంత్రం మధ్యాహ్నం ఇలా అవుతుంది, తర్వాత ఇలా అవుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. దిక్కులు మారుతుంది. దీన్నే బోసు వెలుతురు కొరకు పువ్వు ఆరాటంగా వివరించాడు. వెలుతురు చెట్ల కదలికల్లో కూడా రోజులో తేడా వస్తుంది అని బోసు నిరూపించాడు. ప్రాతకాలం నుండి 3 గంటల దాకా ఒక రకంగాను, మధ్యాహ్నం 3 గంటల నుంచి మన్నాడు దాకా మరో విధంగా చెట్లు ప్రవర్తిస్తాయి. అంటే వేడి, చల్లదనం అని ఎండ. దీనివల్ల తన పరిశోధనా ఫలితాలను యూరోప్, అమెరికాలో వివిధ ప్రాంతాల్లో బోస్ ప్రదర్శించినప్పుడు సైంటిస్టులు ఎంతో శ్రద్ధగా చూసి అభినందించారు. ఏమాత్రం ల్యాబొరేటరీ సదుపాయాలు, ఎక్విప్మెంట్ లేని మన దేశంలో బోస్ అటు పరిశోధనలు జరపడం అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. ప్రఖ్యాతి చెందిన శాస్త్రవేత్త 1917లో రిటైర్ అయి 1917లో కలకత్తాలో తన పరిశోధనా సంస్థ నెలకొల్పి శాస్త్రజ్ఞాన వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేశారు. ఆయన అనంతరం మరింతగా విస్తరిన ఆ పరిశోధనా సంస్థకు ఆచార్య జేసీ బోస్ సెంటినరీ మెమోరియల్ ల్యాబొరేటరీని నామకరణం చేశారు. ఇది ఎంతో సముచిత నిర్ణయం. బహుమ ప్రజ్ఞాశాలి జేసీ బోస్ సాహిత్య రంగంలో కూడా ఖ్యాతి చెంది రవీంద్రనాథ్ ఠాగూర్కు సన్నిహితుడయ్యాడు. ఆయన సాహిత్యంలో కూడా ఉంది. ఎంత ఖ్యాతి వచ్చినా ధనం, అధికారం, పదవి ఆశించకుండా నిస్వార్థంగా సైన్స్ పరిశోధనకు, మానవ కళ్యాణానికి జీవితం అర్పించిన జగదీష్ చంద్ర బోస్ తన 90 జన్మదిన కనుజూపులో ఉండగా 1937 నవంబర్ 23న మరణించారు. జగదీష్ చంద్ర బోస్ కర్తవ్య దీక్ష, దేశభక్తి, ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శం. ఈ రకంగా సైంటిస్ట్ వాడు ఎప్పుడైతే ఒక మానవతాదృక్పథం ఉంటాడో, ఆదర్శత కలిగి ఉంటాడో, వాడు ఆ సైంటిస్ట్ అనేవాడు సమాజానికి ముందుకు తీసుకెళ్తాడు. సమాజాన్ని, మనుషులు కూడా చైతన్యపరుస్తాడు. అది సైంటిస్ట్ కావాల్సిన లక్షణం. అలాగే జగదీష్ చంద్ర బోస్ మన భారతదేశానికి గర్వకారణం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.